తలలు వంచండి. మనం ఈ ఉదయకాల సమయంలో ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, ప్రేమగలటి మా తండ్రి, దయగల మహారాజా, గొప్ప దేవుడా, ఆశ్చర్యకరుడా, ఆలోచనకర్త తండ్రి, నాయన ఇదిగోనైనా రాత్రికాల సమయం అంతా ఎంతగానో మీ దేరెక్కల చాటును భద్రపరిచి తండ్రి, ఈ ఉదయకాల సమయంలో మీ సన్నిధిలో మోకరెళ్ళి ప్రార్థన చేయుటకు మీరు ఇచ్చినటువంటి ఈ కృపను బట్టి మీకే వేలాది కృతజ్ఞతాస్తులు చెల్లిస్తున్నాం పరమ తండ్రి. నా దీపం వెలిగించువాడమైనటువంటి మా తండ్రి, మీకే మహిమ. శ్రేయస్కరమైన ఆశీర్వాదం ఇచ్చేవాడమైనటువంటి మా ప్రభువా, మీకే ఘనత. ఆలోచనకు ఆధారముగా ఆత్మదేవ, మీకే స్తోత్రం. ప్రవచనకు ఆత్మదేవ, మీకే మహిమ. స్థిరమైన మనసును నూతనముగా పుట్టించే ఆత్మదేవ, నీకే మహిమ. తీర్పు తీర్చే ఆత్మదేవ, మీకే స్తుతి. దహించే ఆత్మదేవ, మీకే స్తోత్రం. యెహోవా పుట్టించి గాలికి కొట్టుకొని పోవు ప్రవాహ జలముల వల్ల ఆయన మీ వద్దకు వచ్చిన మీకే మహిమ. అల్ఫయు ఒమేగాను నేనే అని సెలవిచ్చినటువంటి మా తండ్రి, మీకే స్తోత్రం. ఆదియు అంతమున ఉన్నటువంటి మా దేవ, నీకే స్తోత్రం. నీ ఆలోచన చొప్పున నన్ను నడిపించున్నటువంటి మా తండ్రి, మీకే స్తుతి. మాకు నివాస స్థలమైనటువంటి మా దేవ, మీకే ఘనత. నా ప్రార్థనను నిరాకరింపక దీవించున్నటువంటి మా ప్రభువా, మీకే స్తుతి. మా దోషములను క్షమించినటువంటి మా ప్రభువా, మీకే స్తోత్రం. కరుణా కటాక్షములు మాకు కిరీటముగా ధరింపజేయుచున్న మా ప్రభువా, మీకే మహిమ. మేలుతో మా హృదయములను తృప్తిపరుచున్న మా ప్రభువా, మీకే స్తోత్రం. కృపా సమృద్ధి గల మా ప్రభా, మీకే ఘనత. సముద్రం నుండి సముద్రం వరకు, ఇప్రాటిస్ నది మొదలుకొని భూదిగంధం వరకు ఆయన మనల్ని ఎన్నో, అందుకు మీకే స్తుతి. ఆయన రాజ్యం అంతములేనిదై ఉన్నందుకు మీకే స్తోత్రం. పరిశుద్ధుడు మీకే ఘనత. పరిశుద్ధుడు నిత్యము దేవదూతలతో కొనియాడబడుచున్న మా తండ్రి, మీకే స్తోత్రం. జలముల మీద అల్లాడుచున్న ఆత్మదేవ, నీకే మహిమ. మా బలహీనతలు చూచి సహాయము చేయుచున్న ఆత్మదేవ, మీకే స్తోత్రం. ఉచ్చరింప శక్యము కాని మూల్గులతో మా పక్షమును విజ్ఞాపన చేయు ఆత్మదేవ, మీకే మహిమ. ఆయన మన యందు మత్సరపడినంతగా నివసింపజేసిన ఆత్మ మత్సరపడినంతగా అపేక్షించిన లేఖనం నెరవేరినందుకు మీకే స్తోత్రం. విజ్ఞాపన చేయ ఆత్మదేవ, నీకే మహిమ. పరిశుద్ధుడా, ప్రేమ గలటి మా తండ్రి, దయగలటువంటి మహారాజా, నాయన ఇదిగో తండ్రి, నాయన మీ సన్నిధిలో మా అపరాధముల చేతను మా పాపముల చేతను మేము చచ్చిన వారమే పడి ఉండగా తండ్రి, మీ ప్రియకుమారుడైనటువంటి యేసుక్రీస్తు వారి ద్వారా మీతో సమాధానపరుచుకున్నారు నాయన. ఆత్మ సంబంధమైన ఒక జన్మను దయచేశారు నాయన. మీతో పాటు నడిచే భాగ్యాన్ని మాకు అనుగ్రహించారు తండ్రి. అందును బట్టి మీకే వేలాది కృతజ్ఞతాస్తులు చెల్లిస్తున్నాం నాయన. ఇదిగో తండ్రి, నాయన ఇదిగో తండ్రి, సార్వత్రిక సంఘముగా ప్రపంచంలోని మీ బిడ్డల మీద మేమందరము కూడా తండ్రి, మా తల్లి గర్భాన పండిత మొదలుకొని ఇప్పటి వరకు మాట వలన, నాలుగు వలన, క్రియల వలన, చేతల వలన, ఆలోచనల వలన అనేక విషయాల్లో పాపం చేస్తున్నాం నాయన. ఇక నేను హెబ్రీ 10:17 మీరు సెలవిచ్చినట్టు వారి పాపములను, వారి అక్రమలను ఇక ఎన్నడూ జ్ఞాపకం చేసుకోనని ప్రభు సిప్పుచున్నాడని సెలవిచ్చిన రీతిగా నా దేవా, ఇదిగో నాయన మా పాపములన్నీ కూడా మన్నించమని తండ్రి, హిమం కంటే తెల్లగా ఉన్నట్లు కడిగి పవిత్రపరచమని, ఇష్టోపుతో మా పాపలు పరిహరించమని మీ సన్నిధిలో వేడుకుంటున్నామయ్యా. ఇదిగో తండ్రి, నాయన ఈ ఉదయకాల సమయంలో తండ్రి, బీదలను, చిన్నపిల్లలను, వృద్ధులను, అనాథలను, కూడుగూడు లేక బాధపడుతున్నటువంటి ప్రతి బిడ్డని కూడా తండ్రి మీ సన్నిధిలో జ్ఞాపకం చేసుకోమని అడుగుతున్నాం తండ్రి. వారి అనుదిన ఆహార విషయంలోను, వారి అనుదిన అవసర విషయంలోను నాయన క్రీస్తు ఐశ్వర్యం నుంచి ప్రతి అవసరతను వారు తీర్చమని తండ్రి మీ సన్నిధిలో వేడుకుంటున్నాం నాయన. ఇంకో తండ్రి, సార్వత్రిక సంఘంలో తండ్రి, నాయన ఏ బిడ్డలు ఏ సమస్యల కొద్దీ, ఏ బాధల కొద్దీ, ఏ అక్కర్ల కొద్దీ తండ్రి మీ సన్నిధిలో మోకరిల్లి ప్రార్థన చేయుచున్నారో ఆ యొక్క బిడ్డల యొక్క ప్రార్థన ఆలకించి నాయన వారికి సహాయం చేయమని మీ సన్నిధిలో వేడుకుంటున్నాం నాయన. ఇదిగో తండ్రి, ప్రార్థనతో ఏకీభిస్తున్నటువంటి ప్రతి బిడ్డ తండ్రి వారి యొక్క అవసరతలో నాయన మీ కృపా కాపుదల దాయిచ్యమని అడుగుచున్నాం నాయన. ఇక నైనా తండ్రి, ఇదిగోనైనా ఇగో తండ్రి మీ సన్నిధిలో నాయన, ఇగో తైనా సార్వత్రిక సంఘంలో ఉన్న ప్రతి కుటుంబానికి తండ్రి నాయన మీ సన్నిధి మీ కృపా కాపుదల దాయిచ్యమని అడుగుచున్నాం తండ్రి. ఇగోనైనా ఏ కుటుంబంలో అయితే తండ్రి ఒకరి రక్షణలోకి వచ్చి ఇంకొకరు రక్షణలోకి రాలేనటువంటి కుటుంబాలు ఉన్నాయో ఆ కుటుంబములన్నింటిలో కూడా తండ్రి నాయన అందరూ రక్షణ పొందుకుని తండ్రి మీ సన్నిధిలో ఉదయ సాయంకాలంలో మోకరిల్లి ప్రార్థన చేయనట్లు తండ్రి ఆయన మీ సన్నిధి మీ కృపా మీ కాపుదల దయచేయమని అడుగుచున్నామయ్యా. అయ్యా తండ్రి, ఎందరో బిడ్డలు సమస్త దుర్నీతులు ఉన్నటువంటి బిడ్డలందరినీ విడిపించమని అడుగుచున్నాం నాయన. ఎందరో బిడ్డలు అన్యుల చేతుల్లో తండ్రి అన్ని చేతుల్లో నలిగిపోతున్నటువంటి బిడ్డలు ఉన్నారు నాయన. అటువంటి బిడ్డలందరూ అన్ని చేతుల నుంచి విడిపించమని అడుగుచున్నాం తండ్రి. ఇదిగో నాయన అనేక మంది బలత్కారుల చేతుల్లో నుంచి నాయన వారిని విడిపించమని అడుగుచున్నాం నాయన. ఇంకా నాయన అనేక మంది అయితే శ్రమల్లో ఉన్నారు నాయన. ఆ శ్రమల నుండి విడిపించమని అర్థిస్తున్నాం తండ్రి. ఇక నాయన ఆపదల్లోంచి విడిపించమని అడుగుచున్నామయ్యా. కీడు నుండి తప్పించమని మీ సన్నిధిలో వేడుకుంటున్నామయ్యా. అయ్యా, తగ్గింపు జీవితం కలిగి ఉన్నట్లు సహాయం చేయమని అడుగుచున్నామనైనా. ఇక నేను విజయం సాతాను మీద మాకు విజయం అనుగ్రహించమని అడుగుచున్నాం తండ్రి. మా ప్రాణ రక్షణ కొరకు తండ్రి మీ సన్నిధిలో సహాయం వేడుకుంటున్నామయ్యా. అయ్యా, మీ సన్నిధిలో నమ్మకముగా మేము బ్రతుకుటకు నాయన మీ కృపా కాపుదల దయచేయమని అడుగుచున్నాం తండ్రి. సాతానికి చోటు ఇయ్యకుండినట్లు నాయన మీ పరిశుద్ధాత్మ సహాయం మాకు దయచేయండి నాయన. మాలో విశ్వాసాన్ని అభివృద్ధి పరచండి తండ్రి. విశ్వాసం నందు మమ్మల్ని స్థిరపరచమని అడుగుచున్నామయ్యా. అయ్యా దేవా, నాయన ఈ ఉదయకాల సమయంలో
సమయంలో తండ్రి ఇదిగో నాయన మీ సన్నిధిలో జ్ఞాపకం చేసుకోండి నాయన. ఇగో తండ్రి నాయన మేమందరము నాయన మీ దయారెక్కల చాటున భద్రపరచమని ఆత్మీయంగా తండ్రి మేమందరం ఎదుగునట్లు సహాయం చేయండి అయ్యా. ఆత్మీయంగా మమ్మల్ని బలపరచమని అడుగుచున్నామయ్యా. అయ్యా మీ సన్నిధిలో పరిశుద్ధులుగా బ్రతుకున్నట్లు మాకు నేర్పించండి ఆయన. ప్రతిదినము వాక్యము ద్వారా మాతో మాట్లాడమని అడుగుచున్నాం తండ్రి. వాక్య జ్ఞానమునకు సహాయం చేయమని అడుగుచున్నామయ్యా. అయ్యా సార్వత్రిక సంఘంలో తండ్రి తప్పిపోయినటువంటి బిడ్డలను, నేత్రాశలో పడిపోయినటువంటి బిడ్డలను, సులువుగా చిక్కుపడిపోయినటువంటి బిడ్డలను కూడా మీ సన్నిధిలో జ్ఞాపకం చేసుకోమని అడుగుచున్నామయ్యా. అయ్యా మీ దయరెక్కల చాటున భద్రపరచమని అడుగుచున్నామయ్యా. అయ్యా మీ కృపా కాపుదలు దయచేయమని అడుగుచున్నామయ్యా. అయ్యా మా దేవా ఇకనైనా మీ సన్నిధిలోనైనా బలహీనటువంటి బిడ్డలందరినీ కూడా విడిపించమని అడుగుచున్నామయ్యా. ఎందరి పిల్లలైతే తండ్రి ఇక తల్లిదండ్రుల పరిస్థితులు బాగులేదని తండ్రి ఆర్థిక పరిస్థితుల గురించి కానీ వారి నిత్య జీవాన్ని గురించి కానీ మీ సన్నిధిలో ప్రార్థన చేయుచున్నారో నాయన తండ్రి వారి ప్రార్థనలన్నీ ఆలకించి నాయన మీ సన్నిధిలో ప్రతి ఒక్కరికి తండ్రి జ్ఞాపకం చేసుకుని సహాయం చేయమని అడుగుచున్నాం నాయన తండ్రి. ఎందరో తల్లిదండ్రులు పిల్లల బ్రతుకులు బాగులేక తల్లిదండ్రులు మీ సన్నిధిలో మోకరిల్లి ప్రార్థన చేయుచున్నారు నాయన. ఇక అటువంటి బిడ్డల ప్రార్థన అంతా తండ్రి నీవు ఆలకించండి నాయన. ఏ బిడ్డలు ఏ సమస్యలతో ఉన్నారో నాయన ఆ సమస్యల్లో వారి హృదయాలను అందరినీ ఎరిగిన దేవుడు అయ్యా. అయ్యా అయ్యా తండ్రి నాయన ఇగో తండ్రి వారు నాయన గాయము చేయవాడు నీవే, గాయము కట్టువాడు నీవని సెలవిస్తున్నావు కదా తండ్రి. ఇక నన్ను మీ సన్నిధిలో నాయన బిడ్డలందరినీ కూడా జ్ఞాపకం చేసుకొని తండ్రి మీ దయరెక్కల చాటున భద్రపరచమని మీ కృపా కాపుదలు దయచేయమని అడుగుచున్నామయ్యా. తండ్రి పరిశుద్ధుడా అనేక మంది తండ్రి దీర్ఘకాల వ్యాధులతో బాధపడుతున్నారు నాయన. అటువంటి బిడ్డలందరినీ కూడా మీ సన్నిధిలో జ్ఞాపకం చేసుకుని ఆయన. ఎందరో గుండె సమస్యలతో బాధపడుతున్నారు, ఎందరో కిడ్నీ సమస్యలతో బాధపడుతున్నారు, ఎందరో బీపీ షుగర్తో నాయన హార్ట్ అటాకులతో అనేక రకాలైన వ్యాధులతో బాధపడుతున్నటువంటి అందరినీ మీ సన్నిధిలో జ్ఞాపకం చేసుకొని స్వస్థత దయచేయమని అడుగుచున్నాం నాయన. ఇక నేను బెతెస్తూ కొన్నిటి దగ్గర ఎంత దీర్ఘకాల వ్యాధితో బాధపడుతున్నటువంటి బిడ్డలను జ్ఞాపకం చేసుకున్న రీతిగా తండ్రి నాయన మీ సన్నిధిలో జ్ఞాపకం చేసుకొని వారి ఆరోగ్యాన్ని నాయన వారిని చక్కబరచుకోవడానికి కావలసినటువంటి కృపను దయచేయండి నాయన. స్వస్థ దయచేయమని మీ సన్నిధిలో వేడుకుంటున్నామయ్యా. అయ్యా అయ్యా అయ్యో తండ్రి నాయన ఇగో తండ్రి మీ సన్నిధిలో నేను ప్రతి బిడ్డని మీ సన్నిధిలో జ్ఞాపకం చేసుకోమని అడుగుతున్నాను నాయన. కూలి పని చేస్తున్నటువంటి బిడ్డలందరినీ కూడా మీ సన్నిధిలో జ్ఞాపకం చేసుకోండి ఆయన. చెడు అలవాట్లకు బానిసైపోయినటువంటి బిడ్డలందరినీ కూడా మీ సన్నిధిలో జ్ఞాపకం చేసుకోండి అయ్యా. అయ్యా మీ సన్నిధి తోడించండి ఆయన, మీ కృప తోడించండి అయినా. బిడ్డలందరినీ విడిపించమని అడుగుతున్నాం తండ్రి. ఈ ఉదయకాల సమయంలో తండ్రి ప్రయాణంలో ఉన్నటువంటి బిడ్డల్ని డ్యూటీలకి ఆఫీసులకి పనిపాట్లకి వెళ్తున్నటువంటి బిడ్డలందరినీ కూడా మీ సన్నిధిలో జ్ఞాపకం చేసుకోండి అయ్యా. అయ్యా మీ కాపుదల దాయిచ్చండి ఆయన, మీ పరిశుద్ధాత్మ సహాయం ఉంచండి అయ్యా. బిడ్డలకు వారి పని పట్ల మీరు తోడయుండి సాయంకాలం వారి గృహాలకి క్షేమకరంగా వచ్చినట్లు ఆశీర్వదించమని అడుగుచున్నామయ్యా. అయ్యా నా దేవా ఇదిగో తండ్రి మీ సన్నిధిలో నాయన నిందారైతులుగాను పరిశుద్ధులు కనబడుతున్నట్లు సహాయం చేయండి అయ్యా. ఇగో తండ్రి ఎల్లప్పుడూ మీ విసుక ప్రార్థన చేయనట్లు సహాయం చేయండి అయ్యా. అయ్యా యాక్సిడెంట్ హాస్పిటల్లో ట్రీట్మెంట్ చేసుకున్నట్టు ప్రతి బిడ్డలని మీ సన్నిధిలో జ్ఞాపకం చేసుకుని స్వస్థ దయచేయమని అడుగుచున్నామయ్యా. అయ్యా మా దేశంలో ఉంటే ప్రతి ఒక్కరిని కూడా మీ సన్నిధిలో జ్ఞాపకం చేసుకోండి అయ్యా. పోలీస్, ఆర్మీ, నేవీ శాఖలలో పనిచేస్తున్నటువంటి గారిని కానీ, సినీ పరిశ్రమలో పనిచేస్తున్నటువంటి గారినే కానీ నాయన మరి ముఖ్యంగా తండ్రి అధికారులనే కానీ నాయన మా దేశంలో ఉన్నటువంటి ప్రజలందరినీ మీ సన్నిధిలో జ్ఞాపకం చేసుకోండి అయ్యా. అయ్యా మరి ముఖ్యంగా తండ్రి ఆంధ్ర, తెలంగాణ రెండు రాష్ట్రాల్లో ఉన్నటువంటి ప్రతి ప్రజల్ని మీ సన్నిధిలో జ్ఞాపకం చేసుకోండి అయినా. ఇక అటు తమిళనాడు ప్రజలనే కానీ నాయన అటు నాయన ఇదిగో తండ్రి అటు కేరళలో ఉన్నటువంటి ప్రజలనే కానీ నాయన ఇటుగో తండ్రి నాయన కర్ణాటకలో ఉన్నటువంటి ప్రజలనే కానీ ఇగో నాయన మీ సన్నిధిలో జ్ఞాపకం చేసుకోండి ఆయన. ఆయా భాషలు మాట్లాడుతున్న వారిని అందరినీ కూడా మీ సన్నిధిలో జ్ఞాపకం చేసుకోండి అయ్యా. అయా జ్ఞానము సంఘములు అభివృద్ధి పరచండి అయ్యా. అయా మీ దయరెక్కల చాటున ప్రతి బిడ్డని భద్రపరచమని అడుగుచున్నాం నాయన. మరి ముఖ్యంగా మా భారతదేశంలో ఉన్న ప్రతి ఒక్కరికి నాయన రక్షణ జ్ఞానం దయచేయమని అడుగుతున్నాను నాయన. భారతదేశంలో ఉన్న ప్రజలను, ఆయా రాష్ట్రాల్లో ఉన్న ప్రజలందరికీ, ఆయా జిల్లాల్లో ఉన్న ప్రజలందరికీ కూడా తండ్రి ఇకనైనా మీ కల్వరి సెలవు యొక్క సువార్త ప్రకాశము వారి హృదయాలలో వెలుగొందినట్లు జ్ఞాపకం చేసుకొని తండ్రి ప్రతి ఒక్కరికి రక్షణ భాగ్యం దయచేయమని తండ్రి మీ సన్నిధిలో వేడుకుంటున్నామయ్యా. అయ్యా మరి ముఖ్యంగా తండ్రి యవన బిడ్డలందరి కొరకు తండ్రి మీ సన్నిధిలో వేడుకుంటున్నామయ్యా. యవన బిడ్డలందరినీ మీ దయరెక్కల చాటున భద్రపరచండి అయినా. మీ కృపా కాపుదల దయచేయమని అడుగుతున్నాను తండ్రి. ఇంకా విద్యార్థుల కొరకు తండ్రి మీ సన్నిధిలో వేడుకుంటున్నానైనా. విద్యార్థుల అందరికీ కూడా తండ్రి నాయన ఇదిగో నాయన ఇగో తండ్రి వారికి జ్ఞాపక శక్తి దయచేయండి అయినా, వారికి జ్ఞానము దయచేయండి అయినా. ఇగో చదివినది పరీక్షలో రాసినట్లు నాయన సమయోచితమైన జ్ఞానం ఇవ్వండి అయ్యా. వారికి ఈ పరీక్షల సమయంలో ఆరోగ్యాన్ని నాయన వారికి అనుగ్రహించండి తండ్రి. ఇక నేను ఏ విధమైనటువంటి అలజడికి నాయన, ఏ విధమైనటువంటి ఒత్తిడికి లోనకుండా తండ్రి పరీక్షలు సరిగ్గా రాయడానికి కావలసినటువంటి సమయోచితమైన జ్ఞానము నాయన యవన బిడ్డలకు అందరికీ నాయన విద్యార్థులకు అందరికీ దయచేయమని అడుగుచున్నామయ్యా. అయ్యా ఈరోజు పుట్టినరోజులు పెళ్లిరోజు జరుపుకున్నటువంటి బిడ్డలందరినీ కూడా మీ సన్నిధిలో జ్ఞాపకం చేసుకొని తండ్రి వారికి నాయన ఇకనైనా మీ సన్నిధిలో దీవించి ఆశీర్వదించమని అడుగుచున్నాం నాయన. ఇదిగో తండ్రి మరి ముఖ్యంగా నాయన
నా దేవా ఇగో తండ్రి స్వార్థకు లోబడలేనటువంటి ఎందరో బిడ్డలు ఉన్నారు నాయన, వారందరికీ నాయన ఇగో నేను బండలాంటి రాతి ఉదయాలు తీసివేసి మెత్త మాంసహృదయాల వరకు అనుగ్రహించండి నాయన. ఇగో తండ్రి నాయన ఇగో తండ్రి అప్పుల బాధల్లో ఉన్నటువంటి ఎందరో బిడ్డలు ఉన్నారు నాయన, అటువంటి బిడ్డలందరినీ అప్పుల బాధల నుంచి విడిపించమని అడుగుతున్నాం నాయన. ఎందరో దొంగలు గాను, త్రాగుబోతులు గాను, తండ్రి నాయన వ్యసన పరులు గాను ఉన్నారు నాయన, అటువంటి బిడ్డలందరినీ సాతాను కట్టిన నా కట్టల నుంచి విడిపించమని తండ్రి మీ రక్షణ సువార్త వారికి అనుగ్రహించమని అడుగుతున్నాం నాయన. విదేశాల్లో బ్రతుకుతోర కొరకు వెళ్ళినటువంటి ప్రతి బిడ్డలను తండ్రి మీ సన్నిధిలో జ్ఞాపకం చేసుకోండి అయ్యా. మీ దయారెక్కల చాటున భద్రపరచండి అయ్యా. దూర ప్రాంతాల్లో ఉన్నటువంటి ఆ కుటుంబాలను మీ సన్నిధిలో జ్ఞాపకం చేసుకోండి అయ్యా. అయ్యా చదువు కొరకు ఎన్నో దూర ప్రాంతాలు వెళ్ళినటువంటి విద్యార్థులని మీ సన్నిధిలో జ్ఞాపకం చేసుకోండి అయ్యా. మీ కృపా కాపుదలు దయచండి అయ్యా. వారి బిడ్డలు తండ్రికి క్షేమంగా ఉన్నట్లు నాయన మీ సన్నిధి తోడించమని అడుగుతున్నామయ్యా. అయ్యా నేత్రాశలో పడిపోయినటువంటి బిడ్డలు, శరీరాశలో పడిపోయినటువంటి బిడ్డలు, ఎందరో పాపపు లోయలో పడిపోయినటువంటి బిడ్డలు అందరినీ కూడా తండ్రి మీ సన్నిధిలో జ్ఞాపకం చేసుకొని వారికి రక్షణ మారు మనసును దయచేయమని అడుగుతున్నామయ్యా. అయ్యా మేము నాలుగుతో ఏ పాపము చేయకున్నట్లయినా సహాయం చేయండి నాయన. ఇగో తండ్రి నాయన మూర్ఖముగా మాట్లాడు ప్రతి మాటకి నాయన మేము సమాధానం చెప్పాల్సిన వారిగా ఉన్నామని మేము గుర్తెరిగి నాయన మాలో ఉన్న నిరీక్షణకు నాయన ఏతో అడుగు ప్రతి వాడికి సాత్వికంతో సమాధానం చెప్పుటకు నాయన అట్టి సిద్ధపాటు మాకు అందరికీ దయచేయండి. అలాగే తండ్రి మీ ప్రియకుమారుని రాకడలో మేమందరం ఎత్తబడడానికి కావాల్సినటువంటి సిద్ధపాటు మాకు దయచేయండి ఆయన. మరి ముఖ్యంగా తండ్రి మేము పూర్ణ హృదయంతోనూ, పూర్ణ ఆత్మతోనూ, పూర్ణ శక్తితోనూ, పూర్ణ బలముతోనూ తండ్రి మిమ్మల్ని ఆరాధించుటకు, మిమ్మల్ని గణపరచుటకు, మిమ్మల్ని స్తుతించుటకు తండ్రి నాయన నాటి హృదయాలు మాకు సిద్ధపరచండి ఆయన. హృదయ శుద్ధి గలవారు ధన్యులని సెలవిస్తున్నావు కదా తండ్రి నాయన. మేము పూర్ణ హృదయంతో మిమ్మల్ని ఆరాధించుటకు, మిమ్మల్ని గణపరచుటకు మమ్మల్ని సిద్ధపాటు దయచేయమని తండ్రి. మరి ముఖ్యంగా తండ్రి ఈ ప్రార్థనతో ఏకీభిస్తున్న ప్రతి బిడ్డకి కూడా తండ్రి నాయన అవర్గాడి ఛానల్లో ఉన్న ప్రతి సబ్స్క్రైబర్కి తండ్రి మేమందరము తండ్రి ఆత్మఫలాలు పదే విధముగా ప్రేమ, సంతోషము, సమాధానము, దీర్ఘశాంతము, దయాలత్వము, సాత్వికము, ఆశానిగ్రహము తండ్రి మేమందరము నాయన ఆత్మఫలాలు పండే విధముగా మమ్మల్ని ఉంచమని వేడుకుంటూ తండ్రి ఇగోనండి మీ ప్రియకుమారుడు రాకడలో మేమందరము నాయన మీ సన్నిధికి చేరినట్లు నాయన అట్టి కృప, అట్టి ధన్యత మాకు దయచేయమని విశ్వాసమైన డాలును పట్టుకొని నాయన తండ్రి మేము ఉండినట్లు నాయన సమాధాన సువార్తను మేము ధరించినట్లు అట్టి కృపను, అట్టి ధన్యతను మాకు దయచేసి తండ్రి మీ దయారెక్కల చాటున మమ్మల్ని అందరినీ భద్రపరిచి నడిపించమని మీ సన్నిధిలో వేడుకుంటూ ఈ సమస్త ప్రార్థన నాయన మీ ప్రియ కుమారుడు మా ప్రభు లోకరక్షకుడైన యేసుక్రీస్తు వారి ప్రశస్తమైన నామాన్ని బట్టి ప్రార్థన సమర్పించి అవి పొంది ఉన్నామని నమ్ముచున్నాం పరమ తండ్రి. ఆమేన్. దేవునికి స్తోత్రం. ఆమేన్. దేవునికి స్తోత్రం. ఆమేన్. దేవునికి స్తోత్రం.